కంగ్రాచులేషన్ అమ్మా సామ్రాజ్యం గారు. గురుజీ చెప్పండి, ఎలా రావాలనుకున్నారు, దిశాకి ఎందుకు రావాలనుకున్నారు చెప్పండి. మా సంజయ్ రాణి గారు అసలు నన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టట్లేదు. ఏమని మాట్లాడారు మీకు? మా సంజయ్ రాణి గారు ఎట్టి పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టట్లేదు. నువ్వు రావాలమ్మా అంటున్నారు. అయినా సరే నాకు ఒంట్లో బాగోపోయినా నేను బయలుదేరి వస్తున్నాను గురుజీ. అన్నిటికీ మీరే మాకు. సో దిశకి రావాలని డెసిషన్ తీసుకొని కలిగింది గురుజీ. అందరు వెళ్తుంటే అసలు ఈ 3 రోజుల నుంచి మనశ్శాంతి లేదు గురుజీ నాకు. నిన్నటి నుంచి చాలా సంతోషంగా ఉంది గురుజీ. రైట్. పద్మ మేడం మీరు కూడా కెమెరా ఆన్ చేసుకోండి. సో గారు కంగ్రాచులేషన్. అండ్ మీరు పద్మ గారు ఇలానే జోడీగా ఉండిపోండి. రేపు సోమశేఖర్ స్పెషల్ గా మీకు పరిచయం చేస్తాను. ఓకేనా? గాడ్ బ్లెస్ అమ్మా. సో నెక్స్ట్ పద్మ మేడం, సిహెచ్ పద్మ మేడం వెల్కమ్. చెప్పమ్మా, మరి దిశ గురించి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? బిగినింగ్ లో కాంట్రిబ్యూషన్ కోసం నెగిటివ్ గా ఉన్నదానివి, ఇప్పుడు ఎలా పాజిటివ్ అయ్యావు? ఎలా నువ్వు టార్గెట్ విన్నర్ అయ్యావు? సో ఎలా సిల్వర్ అయిపోయావు? మీ టీమ్ లో కూడా మరి సామ్రాజ్యం గారిని ఎలా బ్రాంజ్ అయ్యేలా చూసావు? ఎలా ఎన్ని జరిగింది చెప్పమ్మా. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. కోటి ధన్యవాదాలు గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గురూజీ చాలా సంతోషంగా ఉంది గురూజీ. నేను వస్తున్నాను, నాతో పాటు సామ్రాజ్య మేడం గారు వస్తున్నారంటే ఇంకా చాలా సంతోషంగా ఉంది గురూజీ. అయితే సంజయ్ రమాదేవి గారిని తీసుకురావాలి. మీ టీమ్ లో ఎవరైతే ఉన్నారో రమాదేవి గారిని తీసుకురావాలి, మల్లిక గారిని తీసుకురావాలి, వాళ్ళందరూ కూడా పట్టుకుని రావాలి. ఓకేనా? అలాగే గురూజీ, తప్పకుండా గురూజీ. సంతోషంగా ఉంది గురూజీ. అక్కడ కాంట్రిబ్యూషన్ కోసం 200 కాంట్రిబ్యూషన్ కోసం నెగిటివ్ గా అయ్యేదాన్ని కదా స్టార్టింగ్ లో. ఒక 4 నెలలు 3 నెలలు అయ్యే వరకు కూడా గురూజీ నేను అసలు ఎక్కడికి రమ్మన్నా సరే వచ్చేదాన్ని కదా గురూజీ. తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు నెల నెల నేనే ముందుండేలాగా ఫీల్ అయ్యి రావాలి, చూడాలని, అక్కడ మాటలు వినాలి అనేసి ఎంతో ఆనందం అనిపించేది గురూజీ. ఇంకా నాకు మానే బుద్ధి లేదు గురూజీ. ఎప్పుడు నెల నెల పెట్టినప్పుడల్లా నేను మానకుండా వస్తున్నాను గురూజీ. అలాగే నా తోటి డౌన్ లైన్ కూడా తీసుకొచ్చేలా చూసుకుంటున్నాను గురూజీ. అక్కడికి వస్తే తెలుసుకోవచ్చు. అక్కడే తెలుసుకుంటే ఇంకా బాగుంటది. ప్రతిదీ కొత్తగా ఎప్పుడు వెళ్ళినా సరే కొత్తగానే ఉంటది గురూజీ. విన్న మాటలైనా సరే ఏదైనా కొత్తగా ఉంటది గురూజీ. పద్మ గారు కాంటెస్ట్ విన్నర్ అయ్యో లాస్ట్ టైం, మళ్ళీ ఇప్పుడు కూడా కాంటెస్ట్ విన్నర్, వాచ్ విన్నర్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసాయి. సో ఫైనల్ గా కొత్తగా వచ్చిన వాళ్ళకి దిశ గురించి ఏమని చెప్తా చెప్పమ్మా 2 మాటలు నీ ఎక్స్పీరియన్స్. గురూజీ అక్కడికి రావాలని మాకుంది గురూజీ. వస్తున్నాం కాబట్టి గురూజీ మిగతా వాళ్ళందరూ కూడా రమ్మని మీ యొక్క చేస్తాం గురూజీ, తప్పకుండా గురూజీ. మా గురూజీ పద్మ గారు కూడా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది మా గురూజీ, అయినా కూడా వాళ్ళు వస్తున్నారు మా గురూజీ. అది కూడా చెప్పండి మాకు. ఫైనాన్షియల్ గా ప్రాబ్లం గురూజీ, నాకు కూడా అప్పు చేసి నేను బయలుదేరుతున్నాను గురూజీ. గురూజీ వాళ్ళ రమాదేవి గారి తరపున జ్యోతి మేడం మొన్న మీటింగ్ కి వచ్చి అక్కడ ఒక 600 రిజిస్ట్రేషన్ చేయించుకుని మళ్ళీ తెల్లారే డీడీ వేయించుకున్నారు గురూజీ. వాళ్ళది 8:30 కల్లా ఒక డీడీ క్లోజ్ చేయించుకుంటున్నారు గురూజీ. ప్లాన్ కంప్లీట్ అయింది మా గురూజీ. వాళ్ళ 9 కి క్లోజ్ చేస్తా ఉన్నారు. మాకు 8:30 కల్లా వచ్చేయమన్నారు గురూజీ. బయలుదేరుతున్నాం గురూజీ. పద్మ గారు కంగ్రాచులేషన్. చూడండి, ఏమొక స్వీట్ షాప్ ఉండేది. స్వీట్ షాప్ లో బిజీగా ఉండి ఏ ఫంక్షన్ కి మీటింగ్ కి వచ్చేది కాదు. 4 నెలల పాటు సేమ్ షాప్ లో చేరినాక 4 నెలల పాటు రాలా. అట్లాంటిది ఒక ట్రైనింగ్ కి ఏలూరులో నేను వెళ్ళినప్పుడు కనెక్ట్ అయ్యింది. ఆ రోజు డెసిషన్ తీసుకుని ఫాస్ట్ గా బ్రాంజ్ అయిపోయింది, సిల్వర్ అయిపోయింది. ఆమె కన్నా ముందున్న వాళ్ళు ఫాస్ట్ గా వర్క్ చేసేవాళ్ళు అప్పట్లో. ఏలూరు నుంచి అరుణ మేడం బాగా వర్క్ చేసేది అప్పట్లో. ఆమె ఫాస్ట్ గా వర్క్ లో టాప్ ఉండేది, ఈమె వెనకబడి ఉండేది. కానీ కొంచెం అప్లైనర్ అనుకుంటే ఏదైనా జరిగింది అన్నట్టు ఈరోజు త్వరగా సిల్వర్ అయిపోయింది, కాంటెస్ట్ విన్నర్ అయిపోయింది, రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది పద్మ మేడం. గాడ్ బ్లెస్ అమ్మా, ఇలానే చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురూజీ.